బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్ న్యూస్ కథనాలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెవెన్యూ మైనింగ్ అధికారులు స్పందించారు. మల్లారంలో చెక్ డ్యాం గోడను పరిశీలించారు. అక్రమంగా ఇసుక తరలించేందుకు ట్రాక్టర్ యజమానులు చెక్ డ్యాం గోడను కూల్చివేశారు. దీంతో రాజ్ న్యూస్లో ప్రసారం చేయడంతో రెవెన్యూ మైనింగ్ అధికారులు పరిశీలించారు. రాత్రికి రాత్రే గ్రామ పంచాయతీ సిబ్బందితో కూల్చిన చెక్ డ్యాం గోడను నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ ఆస్తులను ఎవరు ధ్వంసం చేసినా వారిపైన చట్టరీత్యా కేసులు పెడతామని రెవెన్యూ మైనింగ్ అధికారులు హెచ్చరించారు. రాజ్ న్యూస్ కథనాలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెవెన్యూ మైనింగ్ అధికారులు స్పందించారు. మల్లారంలో చెక్ డ్యాం గోడను పరిశీలించారు. అక్రమంగా ఇసుక తరలించేందుకు ట్రాక్టర్ యజమానులు చెక్ డ్యాం గోడను కూల్చివేశారు. దీంతో రాజ్ న్యూస్లో ప్రసారం చేయడంతో రెవెన్యూ మైనింగ్ అధికారులు పరిశీలించారు. రాత్రికి రాత్రే గ్రామ పంచాయతీ సిబ్బందితో కూల్చిన చెక్ డ్యాం గోడను నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ ఆస్తులను ఎవరు ధ్వంసం చేసినా వారిపై చట్టపరమైన కేసులు పెడతామని రెవెన్యూ మైనింగ్ అధికారులు హెచ్చరించారు. రాజ్ న్యూస్ కథనాలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెవెన్యూ మైనింగ్ అధికారుల స్పందన. మల్లారంలో చెక్ డ్యాం గోడ పరిశీలనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ ఫోలెల్ అందిస్తారు. రవీందర్. చక్రి రాజన్న సిరిసిల్ల జిల్లా మల్లారం సంబంధించి చెక్ డ్యాం అయితే అక్కడ ఇసుక మాఫియాదారులు ఒకవైపు ట్రాక్టర్ వెళ్లే విధంగా మాత్రం అక్కడ గోడను కూలగొట్టి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని రాజ్ న్యూస్ నిన్న ఉదయం చేసిన ప్రచారాలకు మాత్రం అక్కడ ఉన్న రాజన్న సిరిసిల్లకు సంబంధించిన జిల్లాకు సంబంధించిన అధికారులు అయితే నిన్న సాయంత్రం స్పందించడం జరిగింది. మైనింగ్ సంబంధించిన అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లి పర్యవేక్షించి అక్కడ అంతా కూడా కూలగొట్టిందే ఉన్నాయని చూడడంతో కూడా అక్కడ ఉటావుటిన అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జీపీ నుంచి వెళ్ళి అక్కడి నుంచి అధికారులకు ఆదేశాలు జారీ చేసి అక్కడే మళ్ళీ గోడ నిర్మాణం చేసే విధంగా కూడా రాత్రికి రాత్రి ఆ గోడను కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. ఎవరైనా ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తిని కొల్లగొట్టినట్టయితే కంపల్సరీ వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా అక్కడ వాళ్ళు సూచన చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితులు చెప్పవచ్చు. రాజ్ న్యూస్ మార్నింగ్ కథనం ఇవ్వడంతో సాయంత్రం వరకు మాత్రం అధికారులు స్పందించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఇసుక మాఫియా రెచ్చిపోతున్నారు. అక్కడ చెక్ డ్యాం సంబంధించిన గోడను కూలగొట్టి యథావిధిగా అక్కడ నుంచి ఇసుకను తరలించే ప్రయత్నం చేస్తున్నారని రాజ్ న్యూస్ లో వచ్చిన కథనానికే ఒకవైపు మైనింగ్ రెవెన్యూ అధికారులు అయితే స్పందించి అక్కడికి ఉటావుటిన వెళ్లి రాత్రికి రాత్రి అక్కడ గోడ నిర్మాణం పనులు కూడా చేపట్టడం జరిగింది. అక్కడ ఎవరు కూడా కూలగొట్టినా కానీ అధికారుల పైన కావచ్చు లేదంటే కంపెనీ కూలగొట్టారు వాళ్ళపైన మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆస్తికి ఎవరైనా భంగం కలిగించినట్టయితే చట్టపరమైన చర్యలు కంపల్సరీ ఉంటాయనే కోణంలో కూడా వాళ్ళు అక్కడ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. రాజ్ న్యూస్ కథనాలకే రెవెన్యూ ఒకవైపు ఈ మైనింగ్ అధికారులు అయితే స్పందించారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.